బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఏవిఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ స్కూల్ క్యాంపస్ ను తన బ్రెయిన్ చైల్డ్ గా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి 1,08,000 ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ప్రస్తుత ఏఏ యుగంలో ఉద్యోగాల కోతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేవలం సర్టిఫికెట్లు ఉంటే సరిపోదని, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఇప్పటికే స్థాపించామని గుర్తు చేశారు. ఏటా 1.10 లక్షల మంది ఇంజనీర్లు పట్టా పొందుతున్నా వారిలో నైపుణ్యం కొరవడడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నాణ్యమైన సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యమిస్తూ 2034 ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతిభగల క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని, ఇప్పటికే నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ వంటి వారికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన బోధనతో పాటు ఉచిత భోజనం, రవాణా సౌకర్యాలను కల్పిస్తూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దారు అని ఆయన భరోసా ఇచ్చారు. విద్యకు అవకాశాలు లేని ప్రాంతమే లేదు, కానీ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్ ఫర్ అస్. ఈరోజు ప్రపంచమే ఒక గ్లోబ్, ఒక విలేజ్గా మారిన సందర్భంలో పోటీ మన ఊర్లోనో, మన మండలంలోనో, మన నియోజకవర్గంలోనో, మన జిల్లానో, మన రాష్ట్రంలోనో, మన దేశంలోనో కాదు. ఈరోజు విద్యలో ప్రపంచంతోనే పోటీ పడే పరిస్థితులు వచ్చినాయి. ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు విద్య అందించడం కాదు, విద్యలో నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఏఐ తుఫాన్ వస్తున్నది, ఏఐ సునామీలాగా వచ్చి వేలాది లక్షలాది మంది వైట్ కాలర్ జాబ్లు పోతున్నాయని చెప్పి రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. మరి ఈరోజు ఏఐ సునామీలో వైట్ కాలర్ జాబ్స్ పోయినప్పుడు, కోట్లాది మంది దేశంలో యువకులు నిరుద్యోగులు మారినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఈ దేశం యొక్క భవిష్యత్తు వేగంగా అత్యంత ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది. అందుకే ఈరోజు స్కిల్ అనేది అవసరం. స్కిల్ లేకుండా వైట్ కాలర్కి ప్రత్యామ్నాయమే బ్లూ కాలర్. బ్లూ కాలర్ జాబ్స్ చేయాలి, బ్లూ కాలర్ అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలి. 6వ తరగతి చదువుకుంటున్న విద్యార్థికి 3వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే చదవలేని పరిస్థితి ఉన్నది. 3వ తరగతి విద్యార్థికి 1వ తరగతి పుస్తకం ఇచ్చి పుస్తకం చదువు అంటే ఉన్నది ఉన్నట్టు చదవమంటే కూడా ఆ పుస్తకాన్ని కూడా చదవలేని పరిస్థితి ఉన్నది. తరగతులు పెరుగుతున్నాయి, సర్టిఫికెట్లు ఇస్తున్నాము, కానీ మన విద్య యొక్క నాణ్యత ప్రమాణాలు తగ్గుతూ పోతూ ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ కమ్యూనిటీ ఉన్నది. మీ బాధ్యత 6వ తరగతి చదువుకుంటున్న వాళ్ళ దాంట్లో సర్వే చేస్తే 6.7% విద్యార్థులు మాత్రమే వాళ్ళ క్లాస్ బుక్స్ని చదవగలుగుతున్నారు. మిగతా ఆల్మోస్ట్ 93% ఆ క్లాస్లో ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళు చదవగలుగుతున్నది 3వ తరగతి పుస్తకం మాత్రమే. ఈ లోపం అత్యంత ప్రమాదకరం. ఈ దేశ భవిష్యత్తుకి ఇది చాలా ఇబ్బందికరం. అందుకే ఈనాడు గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో నా విజ్ఞప్తి ఒకటే. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000, 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధితో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ, 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం
లెక్కించడం లేదు. ప్రభుత్వము విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతుంది. ఈ ఇయర్ దాదాపుగా 27,000 కోట్ల బడ్జెట్లో కేటాయించినాం.